నాయుడుపేటలోని పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర బాగు కోసం ముందుకు వచ్చి ఓటు వేసిన ఓటర్లకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఉమ్మడి కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. ఉమ్మడి కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికలను మరిపించే విధంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఓటర్లంతా కసితో రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలని, దౌర్జన్య పాలనను పారద్రోలాలని ఓట్లు వేశారు. ప్రపంచంలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి మద్దతు పలికారు. ముందుగా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 2 నెలలు నాతో పాటు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర బాగు కోసం ముందుకొచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మంచి పాలన వస్తుంది, మంచి నాయకుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. ఎలాంటి గొడవలు లేకుండా మంచి పరిపాలన, మంచి కార్యకర్తలు, నాయకులు సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికలను కూడా మరపిచ్చేసాయి. ఏ బూత్లో చూసినా 80% దాటిందే కానీ ఎక్కడ కూడా 80% తక్కువ రాల. ఏ బూత్లో కూడా ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలనకు, ఒక ప్రజాస్వామ్యవాదైన చంద్రబాబు నాయుడు గారికి జరిగిన కురుక్షేత్ర సంగ్రామం నిన్న జరిగింది. ఎక్కడ పట్టినా దోపిడీ, ఎక్కడ పట్టినా దౌర్జన్యం, పోలీస్ పరిపాలనకు వ్యతిరేకంగా మొన్న ఓటింగ్ జరిగిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. ఒక కసి మీద ఓటర్ మహాశయులంతా కూడా మేము ఈ రాష్ట్రంలో రాక్షస పాలనని అంతమొందించాలా, ఈ రాష్ట్రంలో ఒక దౌర్జన్యపూరితమైన పరిపాలనని పారదోలాలా, ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పరిపాలనని బంగాళాఖాతంలో కలపాలా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాన్ని తీసుకురావాలా, అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అయితే జరుగుతుందని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ కూడా గుర్తించి నిన్న రాష్ట్రంలో ఒక ప్రభంజనంలా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వచ్చింది. ఓటింగ్ సరళం చూస్తుంటే